అమ్మా కాలుతుంది అమ్మా. నా గుండె కాలిపోతుంది, తొక్కలో నీ చేయి కాలితే ఎంత. అమ్మా ఎందుకు మా అలా అంటావు? ఒక లాయర్ అన్నాడు ఏమని? పాపం మగాడని. పాపం మగాడమ్మా, విడాకులు ఇవ్వు. పాపం మగాడా? మరి ఆడది పాపం కాదా? అదే మగాడు రోడ్డు మీద కాళ్ళు పట్టుకొని ఏడిస్తే అయ్యో చెట్టంత మగాడు కాళ్ళు పట్టుకున్నాడు అంటారు. అదే ఆడది పట్టుకుంటే ఎంత దిగజారిపోయిందో అంటారు. మళ్ళీ ఏంటి, మగాడు ఏడిస్తే అయ్యో పాపం మగాడు ఏడుస్తున్నాడు. మరి ఆడది ఏడిస్తే చూసావా మాయలాడి ఏడ్చి పాడేస్తుంది అంటారు. అదే మగాడు విడాకులు అడిగాడు అనుకో, వాడికి ఎంత కష్టం వచ్చిందో అంటారు. అదే ఆడది విడాకులు అడిగితే వేరే వాడిని ఎవరిని ఉంచుకుందో. అదే మీరేదో కొడుతున్నట్టు తిడుతున్నట్టు మేము వీడియోలు తీసామనుకో, ఆల్రెడీ ప్లానింగ్ లోనే ఉన్నాం అంటారు. అదే మీరు వీడియో తీపిస్తే ఎంత ఇబ్బంది పెడితే వీడియో తీసుంటాడు. పాపం మగాడు. అలా కాదు నోర్మై, పాపం మగాడు అంట. మరి ఆడది పాపం కాదు, అమ్మకనేది పాపం కాదు, పెళ్లి చేసుకొచ్చిన ఆడది పాపం కాదు. నోర్మై, బిడ్డని ఆడపిల్ల కూతురుగా పుట్టిన దాని పాపం కాదు, కోడలుగా వచ్చిన దాని పాపం కాదు, కోడలుగా సేవ చేసిన దాని పాపం కాదు, మనవరాలుగా నిన్ను ముచ్చట చేస్తున్న తాతగా నిన్ను అదిగా ఆ పాపం కాదు. కానీ మీరు మాత్రమే పాపం. అసలు ఎలా అంటే అయ్యో పాపమా, అయ్యో పాపం ఏంటి? పాపం అసలు మగాడే పాపం. మేమిష్టమయ్యి చెయ్యేస్తే మాకు కామం. అదే మీరిష్టమై రమ్మంటే ప్రేమ. అదే కదా, ప్రేమగా కొంచెం 2 ముక్కలు మాట్లాడితే ఇసికిచ్చినట్టు. అదే ప్రియురాలు వచ్చి ఊరికి 2 ముక్కలు చెప్తే ప్రేమ చూపించినట్టు. దానికి మగాడు పాపం. నువ్వు మాట్లాడకు, వాడెవడో పాపం అన్నాడు లాయరు. ఎందుకంటే రాసేది మగాడు, పిల్లల్ని కనేది మగాడు, పెళ్లి చేసుకునేది మగాడు, కాట్లోకి పంపించేది మగాడు, విసిగించేది మగాడు. అందుకని పాపం పాపం మగాడు. కానీ ఎన్నిటి కారణమైన ఆడది పాపం కాదు. మాట్లాడకు. పాపం ఆడదు తల్లి. అంటే కన్నీళ్ళు దూతున్నావా పాపం ఆడదని? అలా ఎందుకంటావు? నువ్వు మాట్లాడుకో. పాపం ఆడదని, పాపం మగాడు, పాపం మగాడు, పాపం మగాడు. అందుకే పాపం మగాడు అన్నాడు. నువ్వు మెక్కు. మీకు అన్ని చాకరీలు చేసుకుంటా ఇంట్లో పెళ్ళాలం కాదు, మేము పెద్ద సర్వెంట్లో.